అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక 2 రోజులు 13వ తారీఖు ఇంకో 2 రోజులేంటి, ఒక రోజే 14వ తారీఖు 12వ జనసేన ఆవిర్భావ దినోత్సవం. అది అధికారంలోకి వచ్చిన తర్వాత. 7వ తారీఖు నుంచి వరుసగా ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ వస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు సాయంత్రం 4 గంటలకి సభ ప్రారంభం అవుతుంది. కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వచ్చే 4 దారులను ఏర్పాటు చేశారు. ఆ 4 దారుల్లో కూడా లిక్విడ్‌కి సంబంధించిన పెరుగు, లేకపోతే మజ్జిగ ప్యాకెట్లు, లేకపోతే డ్రింక్స్ అంటారా, లేకపోతే కొబ్బరి బొండాలంటారా, వీటిని ఏర్పాటు చేయటం జరుగుతోంది. ఫుడ్ కోర్ట్స్‌ని కూడా, అదే ఫుడ్ అవైలబిలిటీని కూడా చేయటం జరుగుతోంది. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, అక్కడ స్థానికంగా ఉన్న తోపుడు బండ్లు ఏర్పాటు చేసి వాళ్ళకి ఉపాధి కల్పించండి. ఆ ఒక్క రోజుకి మంచి వ్యాపారం జరిగేలాగా అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ గారు రూట్ మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పుడు మనకొచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు ఇప్పుడు అనేసి వస్తే, ఫస్ట్ 9 నెలల పరిపాలన గురించి క్లియర్ కట్‌గా మాట్లాడతారు. ఓవరాల్ కూటమి పాయింట్స్ గురించి చెప్తారు. తర్వాత పిఠాపురానికి తానేం చేశాను, తానేం చేయబోతున్నాను చెప్తాడు. కూటమి కూడా ఏం చేయబోతుందో చెప్తారు. అండ్ జగన్ సంబంధించిన కొన్ని సెటైర్లు పడితే తిరతాయి, పడే తిరతాయి. అండ్ 15 సంవత్సరాలు అనే కాన్సెప్ట్ మీద కూడా మాట్లాడతారు. అది నేను ఈ వీడియోలో చెప్పను. రేపు ఈ 15 సంవత్సరాలు అన్న పాయింట్ మీద కొన్ని విమర్శలు, కొన్ని తెగతురుపు మాటలు కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ముసుగులో మాట్లాడుతున్నారు. దానికి కౌంటర్‌గా మాట్లాడుతూ దాన్ని కవర్ చేస్తూ కూడా చెప్తాను ఏంటి అనేది. అండ్ తర్వాత తన పార్టీ ఎలా ఎదుగుదల ఉంటుంది, ఎలా ఎదుగుదల చేయాలి అనే వ్యూహం కూడా అక్కడే ప్రకటించబోతున్నారు. ఎందుకంటే ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకి, అధ్యక్షులకి దూరం పెరిగింది. ఆ దూరం ఎలా కవర్ చేసుకునే దానికనే దాన్ని కూడా ప్లానింగ్ చెప్పి తీరుతారు. అండ్ ఇది రేరెస్ట్ ఆఫ్ ద కేస్ అవ్వచ్చని నేను అనుకుంటున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారి స్వభావం అయితే ఇది జరిగి తీరాలి. లేదు ఎదుటోడికి అస్త్రం ఇవ్వాలి అంటే జరగదు. అస్త్రం ఇవ్వడం ఎందుకు అనుకుంటే జరగదు. అదేంటంటే కూటమిలో కూడా కొంతమంది నాయకులు ఓవర్ యాక్షన్‌లు చేస్తున్నారు. వాళ్ళు చేయాల్సిన తింగర పనులన్నీ చేస్తున్నారు. ఒక స్లైట్ వార్నింగ్ బెల్ లాగా పవన్ కళ్యాణ్ గారు స్వభావం ఉంది, దేనికి భయపడేది లేదు అంటే ఇచ్చేస్తారు. లేదు హోమ్ మినిస్టర్ గారికి చెప్పినప్పుడు, లేదా తిరుపతికి సంబంధించి చెప్పినప్పుడు వచ్చిన బ్యాక్ కౌంటర్స్ ఫ్రమ్ వైసీపీ కానీ, లేకపోతే టీడీపీలో కొంతమంది రగిలిపోతున్న వాళ్ళకి కానీ ఇది ఎందుకులే అని అనుకుంటే గనక ఈ పాయింట్ రాకపోవచ్చు. సో ఇది డీటెయిల్డ్‌గా. సో 2024 14వ తేదీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పబోతున్నారు అనేది నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఆయన చెప్పిన ప్రతి పాయింట్‌ని నా వర్షన్‌లోని చెప్పే ప్రయత్నం చేస్తాను. జనసేనకు వ్యతిరేకంగా దాన్ని పదార్థాలు తీసే వేస్ట్ ఫెలోస్‌కి కౌంటర్స్ కూడా పడతాయి. దానికోసం వెయిట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.